అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్య మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో 2 దశలలో రాష్ట్రంలో ఉన్నటువంటి 800 పైచిలుకు పాఠశాలలు పిఎం శ్రీ పథకానికి ఎంపికయ్యాయి. మరి ఈ పిఎం శ్రీ పథకానికి ఎంపికైనటువంటి పాఠశాలలకు నిధులను నేరుగా పిఎఫ్ఎంఎస్ అకౌంట్ ద్వారా పాఠశాలలకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. వివిధ రకాల కాంపోనెంట్స్లో సిడబ్ల్యూఎస్ఎన్ అలవెన్సులు కానివ్వండి, అలాగే ర్యాంప్ అండ్ రైలింగ్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, అనేక రకాలైనటువంటి సివిల్ వర్క్స్కి సంబంధించినటువంటి నిధులు నేరుగా విడుదల చేయబడ్డాయి. మరి ఆ విడుదలైనటువంటి నిధులను మనం సకాలంలో ఉపయోగించినట్లయితే వాటి ద్వారా పాఠశాలకు అనేక వస్తువులు సమకూరేటువంటి అవకాశం ఉంది. అయితే విడుదలైనటువంటి నిధులను ఏ మేర ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టినటువంటి నిధులను వివరాలను యాప్ ద్వారా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం పిఎం శ్రీ యాప్ని రాష్ట్ర సమగ్ర శిక్షా కార్యాలయం వారు విడుదల చేసి ఉన్నారు. ఈ యాప్కు సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ను ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. దీనిలో ఆ ప్రధానోపాధ్యాయుని యొక్క యూజర్ నేము, అట్లాగే వారి యొక్క క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. క్యాప్చాను ఎంటర్ చేసిన అనంతరం చివరిలో లాగిన్ బటన్ను క్లిక్ చేయండి. లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలాంటి స్క్రీను అపీర్ అవుతుంది. ఆ స్క్రీన్లో వివిధ రకాలైనటువంటి సబ్ టైల్స్ ఉండటాన్ని మనం గమనిస్తాం. పిఎం శ్రీ స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ కాంపోజిట్ గ్రాంటు, అలాగే వారికి సంబంధించినటువంటి గ్రాంట్స్, వినియోగానికి సంబంధించిన వివరాలు, ఇక్కడ వివిధ రకాలైనటువంటి సబ్ టైల్స్ కనిపిస్తున్నాయి. చివరి గమనించండి, ఎక్స్పెండిచర్ ట్రాకర్ అని ఉంది. ఈ ఎక్స్పెండిచర్ ట్రాకర్ గురించే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎక్స్పెండిచర్ ఏ మేర సంబంధిత పాఠశాలలో వాళ్ళు పెట్టారు, పెట్టినటువంటి డబ్బులని సంబంధిత డిపి అకౌంట్లకు రీఫండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రీఫండ్ చేసిన సందర్భంలో వారి పాఠశాలలో తరువాత జరిగినటువంటి సివిల్ వర్క్స్ని మళ్ళా ఎక్స్పెండిచర్ని బుక్ చేయటం కోసం ఆ అమౌంట్ని డిపిఓ ఆఫీస్ నుంచి తిరిగి పొందేటువంటి సౌలభ్యం ఉంది. ఆ వివరాలన్నింటినీ ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. యాప్లో నమోదు చేసిన వివరాలను సంబంధిత జిల్లా ఏపీసీ గారి లాగిన్లో అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ చేసేటువంటి అవకాశం. ఇప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ ట్రాకర్ని మనం సెలెక్ట్ చేశామో పిఎం శ్రీ స్కీమ్ నందు 2 ఫేజుల్లో పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయి. అది ఫేజ్ 1, ఫేజ్ 2గా పేర్కొంటారు. మీ పాఠశాల ఫేజ్ 1లో ఉన్నట్లయితే సంబంధిత ఆప్షన్ను క్లిక్ చేసినటువంటి సందర్భంలో మరొక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సంబంధిత ఫేజ్ను సెలెక్ట్ చేసుకున్న అనంతరం వివిధ రకాలైనటువంటి సబ్ టైల్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో సిడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టు, ఎస్కాట్ అలవెన్స్, అట్లాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, సివిల్ వర్క్స్కి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఎక్స్పెండిచరు, వివిధ రకాలైనటువంటి ఎక్స్పెండిచర్లు కనిపిస్తున్నాయి. కిచెన్ గార్డెన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ర్యాంప్స్ అండ్ రైలింగ్, ఇట్లా వివిధ రకాలైన సివిల్ వర్క్స్ ఆయా పాఠశాలకు ట్యాగ్ అయ్యాయో ఆ ట్యాగ్ అయినటువంటి వివరాలు ఇక్కడ కనిపిస్తుంది. మరి మనం బుక్ చేసినటువంటి ఎక్స్పెండిచర్ని సంబంధిత టైల్లో నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందు నిమిత్తము ఆ టైల్కి మనం క్లిక్ చేసినటువంటి అనంతరం ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది. ఒక గ్రాంట్కి సంబంధించినటువంటి టైల్ని ఇక్కడ వీరు క్లిక్ చేశారు. ఆ ఎక్స్పెండిచర్ ట్రాకర్ని స్టేట్ ఆఫీస్ వారు నిరంతరం పర్యవేక్షించేటువంటి అవకాశం. ఇక్కడ మీరు గమనించండి, ఒక కాంపోనెంట్కి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత శాంక్షను రాష్ట్ర కార్యాలయం నుంచి అవ్వాలి, ఎంత మేర
వారికి విడుదల అయిందనే విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది శాంక్షన్ ఫ్రమ్ ఎస్పీఓ, స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్, సమగ్ర శిక్ష నుంచి 1 లక్ష రూపాయలు శాంక్షన్ చేశారు. అవి పాఠశాలకు నేరుగా పంపించారు. పంపించగానే అక్కడ 1 లక్ష రూపాయలు మనం నమోదు చేయాలి. ఎంత మేర ఖర్చు చేశారు అనే వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. థర్డ్ బాక్స్లో ఒక 10,000 రూపాయలు వారు ఖర్చు పెట్టారు. మరి ఇంకెంత అమౌంట్ మిగిలి ఉన్నటువంటి విషయాన్ని 10,000 ఖర్చు పెట్టారు కాబట్టి 90,000 ఉన్న విషయాన్ని అక్కడ నమోదు చేయాలి. ఏమైనా అమౌంట్ని డిపిఓకి ట్రాన్స్ఫర్ చేశారా ఇప్పటిదాకా? ఈ టైల్లో మనకు కనిపిస్తుంది చేయలేదని ఉంది విషయాన్ని స్పష్టం చేస్తుంది. అక్కడ 0 ఎంటర్ చేశారు. కాబట్టి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని వద్ద ఉన్నటువంటి సింగిల్ నోడల్ ఏజెన్సీ సంబంధించినటువంటి పిఎఫ్ఎంఎస్ అకౌంట్లో 90,000 ఉన్నాయనే విషయాన్ని తెలియపరుస్తూ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆ వివరాలన్నీ మనకి డిస్ప్లే కావటాన్ని చూడొచ్చు. వారి దగ్గర ఎంత అమౌంట్ని డిపిఓకి పంపించారు, ఎంత అమౌంట్ డిపిఓలో ఉందనే విషయం కనిపిస్తుంది. పాఠశాలలో ఎంత ఉందనే విషయం కూడా తెలుస్తుంది. అలా కాకుండా పాఠశాలలో అమౌంట్ అవసరం లేదు, అంత మేర మనం ఖర్చు పెట్టబోవట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే డిపిఓ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ యారో మార్క్ ద్వారా చూపిస్తుంది చూడండి. 10,000 రూపాయలు డిపిఓ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి విషయం ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది. ఆ వివరాలను అక్కడ వారు నమోదు చేశారు. నమోదు చేసినటువంటి సందర్భంలో ఇక్కడ సబ్మిట్ బటన్ని మళ్ళా క్లిక్ చేయండి. మరి పాఠశాలలో ఎంత అమౌంట్ ఉందనే విషయం కూడా ఇక్కడ తెలియపరుస్తుంది. 70,000 ఉన్న విషయం తెలియపరుస్తుంది. సబ్మిట్ చేయండి. మళ్ళా సివిల్ వర్క్స్ను మనం స్టార్ట్ చేసాం. సివిల్ వర్క్స్కి స్టార్ట్ చేసిన అనంతరం మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోవట్లేదు. మనం ఆల్రెడీ ఇప్పటికే డిపిఓకి అమౌంట్ కట్టున్నాము. కట్టున్నటువంటి అమౌంట్ను మనం తిరిగి తీసుకునే నిమిత్తం ఇక్కడ బ్యాలెన్స్ను చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకు ముందే మనం కట్టున్నట్లయితే డిపిఓ అకౌంట్లో మన స్కూల్కి సంబంధించిన బ్యాలెన్స్ డిస్ప్లే అయ్యే విధంగా ఉంటుంది. మనం డిపిఓకి కట్టకపోతే మనం డిపిఓ నుంచి తిరిగి తీసుకోవటానికి సాధ్యం కాదు. ఒకవేళ మనం 10,000 రూపాయలు వాళ్ళకి పే చేసాం అనుకోండి, మనం తిరిగి డిపిఓ నుంచి ఎంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000. ఎందుకంటే 10,000 మనం రిట్రైవ్ చేసి డిపిఓ అకౌంట్కి క్రెడిట్ చేసాం. కాబట్టి మనం సివిల్ వర్క్స్ పూర్తయిన సందర్భంలో మనకు అవసరమైన 10,000 రూపాయలని తిరిగి వారి అకౌంట్ నుంచి మన పాఠశాల పిఎఫ్ఎంఎస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవటం కోసం అడిగేదానికి వీలవుతుందనే విషయం ఈ టైల్ ద్వారా స్పష్టమవుతుంది. గమనించండి, అమౌంట్ నౌ రిక్వైర్డ్ ఫ్రమ్ డిపిఓ అకౌంట్ 10,000 మనం అంతకుముందు వేస్తున్నాము. ఇప్పుడు 10,000 మనం అడిగేదానికి వీలుంది. అక్కడ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రిమార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ రిమార్క్స్లో మనం వేసినటువంటి అమౌంట్ని మనకి అందజేయటానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది సంబంధిత ఏపీసీ గారు గమనిస్తారు. గమనించి దాని మీద అమౌంట్ ఎక్స్పెండిచర్ బుక్ చేయటం కోసం వీరికి అవసరమైన విషయాన్ని అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదన్నా మనం సబ్మిట్ చేసినటువంటి బిల్లులో ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే దాన్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. ఒక డెస్క్ టాప్ సైట్లో ఇది ఏపీసీ లాగిన్కి సంబంధించినటువంటిది. ఏపీసీ లాగిన్కి సంబంధించిన క్రెడెన్షియల్స్తో వారు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన అనంతరం వారికి సంబంధించి అప్రూవల్స్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అప్రూవల్ క్లిక్ చేసినట్లయితే దాని దగ్గర డిజిటల్ ఎక్స్పెండిచర్ ట్రాకర్ అప్రూవల్ అనేది కనిపిస్తుంది. గమనించండి, ఎక్స్పెండిచర్ ట్రాకర్ అప్రూవల్ని క్లిక్ చేశారు. క్లిక్ చేసిన అనంతరం అక్కడ కాంపోనెంట్స్ అన్ని కనిపిస్తాయి. మరి ఎంత అమౌంట్ కట్టారా లేదా ఏ కాంపోనెంట్స్లో కట్టారనేటువంటిది. అందు నిమిత్తం మనం ఆల్ అనేటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ ఫేజు, జిల్లా పేరు, మండలం పేరు కనిపిస్తాయి. ఆల్ అనేటువంటిది క్లిక్ చేసి గో బటన్ని ప్రెస్ చేశారు. గో బటన్ ప్రెస్ చేయగానే వారికి కాంపోనెంట్స్ వరుసగా కనిపిస్తున్నాయి చూడండి. మనం ఏ కాంపోనెంట్కి అయితే తిరిగి అమౌంట్ని పాఠశాలకు పంపించాలో ఆ కాంపోనెంట్ని సీరియల్ వైజ్గా ఇచ్చున్నారు. ఒక బాక్స్ రూపంలో పక్కనే ఆ బాక్స్ మీద మనం టిక్ చేసి కింద రిమార్క్స్ రాయాలి. అమౌంట్ రిలీజ్ చేయడానికి అప్రూవల్ అయితే అప్రూవల్ అని రాసి సబ్మిట్ కొట్టినట్లయితే
వివరాలు నమోదవుతాయి, అమౌంట్ కూడా సంబంధిత పాఠశాల అకౌంట్కు వెళుతుంది. ఇది ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముఖ్యంగా ఈ ఎక్స్పెండిచర్ ట్రాకర్ని నమోదు చేసే విధంగా చూడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.